హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుజువు ఛానల్కి స్వాగతం. ఈరోజు మా పల్లెటూరు పొలాలు చూపిస్తానండి. మీ అందరికీ తెలిసిన వాళ్ళకి కాదు, ఇది తెలియని వాళ్ళకండి. సిటీస్లో ఉండేవాళ్ళు చాలామంది పొలాలను చూస్తే చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. ఆ పొలాల్లోని చెట్లు పచ్చదనం చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుజువు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయొద్దు. మేము పొలానికి వెళ్ళిపోయామండి. ఇంకా గ్రీనరీ అంతగా రాలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. స్టార్టింగ్ నుంచి ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశానండి ఇలా చూపించడం. ఈరోజు నేను మా మామగారు మా పిల్లలకి గిఫ్ట్గా ఇచ్చిన పొలాలు ఉన్నాయండి, అవి చూపిస్తాను. కనిపిస్తుంది కదా, ఇది 1 ఎకరం అండి. అది నారుమడి గ్రీన్గా ఉంది చూసారా, నారుమడి అంటే పొలం ఓడ్చడానికి వేస్తారు విత్తనాలు, గ్రీన్గా ఉంది. ఈ విత్తనాలు పొడి నేల మీద చల్లారండి. మామూలుగా అయితే పొలం దున్నేసి ఒక మూలన వేస్తారు విత్తనాలు, నీళ్ళు పెట్టేసి తడి నేల మీదన. ఇది పొడి నేల మీద చల్లారు. వర్షాలు రాకముందు జల్లేసేసుకుంటారు. జల్లేసేస్తే వర్షాలకి ఇలా తడిచి మొక్కలు వస్తాయి. ఇంకా ఊడ్చరు ఇంకా దీన్ని. ఎక్కడన్నా పొలం పోతే కనుక మొక్కలు చచ్చిపోతే ఊడ్చుకుంటా ఆకు ఉంటుందని చెప్పేసి ఆ నార్మల్ పోసుకున్నారు ఎక్స్ట్రా. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి మొక్కలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇది మళ్ళీ ఊడవరండి, ఇంకా ఇంతే పొలం. ఆ పిచ్చి మొక్కలు అవన్నీ మందు కొట్టేసేస్తారు, చచ్చిపోతాయి. పోయిన సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డారండి వర్షాలు వచ్చి. ముందేమో వర్షాలు లేవు, తర్వాత వర్షాలు ఎక్కువైపోయి పొలాలన్నీ చచ్చిపోయినాయి. 3 సార్లు చేయాల్సి వచ్చింది. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు లాస్ట్ ఇయర్. అది కూడా మా ఊర్లోనే, ఎందుకంటే చుట్టూ చెరువులు అయిపోయినాయి, నీళ్ళు పోవడానికి ఎటు లేదు. దానివల్ల పొలాల నీళ్ళు అలా ఉండిపోయి మొక్కలన్నీ చనిపోయినాయి. మళ్ళీ నారుకొని బయట వాళ్ళ నుంచి తెచ్చుకుని ఊడ్చుకుని చాలా కష్టపడ్డారు. మీకు ఇప్పుడు 1 ఎకరం చూపించానండి. ఇది వేరే పొలానికి వెళ్ళే దారి అనమాట. నేను అది తర్వాత చూపిస్తాను మీకు. దారి చూసారు ఎలా ఉందో, పెద్ద గట్లండి ఇక్కడ అన్నీను. మా పొలాలు ఉన్న చోట్లల్లో పెద్ద గట్లే ఉన్నాయి. పట్ట కాలువ ఇది, పెద్ద కాలువ, పెద్ద పెద్ద గట్లు, చెట్లు అవన్నీ పెట్టుకుంటారు. ఈ గట్ల మీదనే శుభ్రం చేసి విత్తనాలు వేసుకుంటారండి, మొక్కలు పెట్టుకుంటారు. బెండ మొక్కలు, వంగ మొక్కలు అవన్నీ విత్తనాలు. కొంతమంది పొలంలోనే కొంచెం స్థలం పూడ్చుకొని కుప్పలైన ఊడ్చుకుంటాకు ఉంటుందని చెప్పేసి స్థలం కూడా పెట్టుకుంటారు, వండించుకుంటారు. రోడ్డు మీద ఇబ్బంది అవుతుందని చెప్పేసి పొలంలోనే పూడ్చి చేసుకుంటారు. కొబ్బరి చెట్లు, తాటి చెట్లు కరువు ఉండవండి. తాటికాయలు వస్తాయండి. తాటికాయలు వచ్చినప్పుడు నేను వాటితో రెసిపీస్ చేస్తాను. ఊళ్ళో కదా తాటికాయలు బాగా దొరుకుతాయి. తాటిపండు వీడియో అంతా ఇదే చూపించాను అనుకోండి, మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని కొంచెం కొంచెం చూపిస్తానండి. ఈరోజు వంట వచ్చేసి అల్లం పచ్చడి చేశాను టిఫిన్స్లోకి, బాగుంటుంది. పొలాలు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి నేను వెళ్ళి ఇలా వీడియో చేశాము. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను పెట్టాను వీడియో. ఇంకా వంట వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ అల్లం పచ్చడి కారం తక్కువగా ఉండేలాగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే బెల్లం ఉంటుంది కదా. నేను ఏవి ఎంత తీసుకున్నానో చెప్తానండి. ఎండుమిర్చి 1 కప్పు తీసుకున్నాను మీకు తెలియడానికి, బెల్లం కూడా 1 కప్పు, అల్లం వెల్లుల్లిపాయలు సమానంగా తీసుకున్నాను, 50 గ్రాములు ఉంటుంది, కరివేపాకు 3 రెబ్బలు, మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, 2 స్పూన్లు వేసుకోవచ్చు, ఉప్పు సరిపడా. చింతపండు వచ్చేసి 50 గ్రాముల దాకా ఉంటుందండి, వేడి నీళ్ళలో ఉడకబెట్టుకుని వండించుకోవాలి. కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక 4 మిరకాయలు తగ్గించి తీసుకోండి. మనం కారం అడ్జస్ట్ చేసుకోవడానికి బెల్లం, ఉప్పు కూడా వేసుకోవచ్చు చూసుకుని. తర్వాత మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నాను. నేను మిరగాయలు వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను మిరగాయలు వేయించుకోవడానికి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేయించుకోవాలండి. మిరపకాయలు వేగుతుండగానే మెంతులు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసుకుని వేయించుకోవాలి. స్కూల్స్ మొదలైనవి కదండి, పిల్లలకి ఉదయాన్నే చట్నీలు చేయటం కొంచెం హడావిడి అవుతుంది. మనం ఇలా చేసి పెట్టేసుకుంటే ఒకసారి 15-20 రోజులు వస్తుందండి. కొంచెం కారం తక్కువగా చేసుకోండి, సరిపోతుంది, పిల్లలకి ఇబ్బంది ఉండదు. స్వీట్ చట్నీ అని చెప్పొచ్చు వాళ్ళకి. ఎండుమిరగాయలు వేగిన తర్వాత మెంతులు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసుకుని వేయించుకుంటున్నాను. ముందు వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అల్లం మరీ బాగా వేగక్కర్లేదు, కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం ముడుచుకున్నట్టుగా తెలుస్తుంది మనకి అల్లం, అప్పుడు తీసేసుకోవాలి. కొంచెం ఆయిల్ తక్కువైంది, కొంచెం వేసుకున్నాను. ఈ పచ్చడి చేసుకోవడం ముందు గట్టిగా చేసుకోవాలండి, లూజ్గా చేయకూడదు.
మనం తినేటప్పుడు టిఫిన్లోకి వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ పోసుకొని వేడి నీళ్ళు కలుపుకొని లూజ్ చేసుకోవాలి. కావాల్సినంత వాటర్ పోసుకొని అల్లం వేగిపోయింది కదా, అల్లం వేగిపోయిన తర్వాత ఇంగు వేస్తున్నానండి. ఇంగు నేను ఎక్కువ వాడతానండి, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ వస్తుంది బాగా, డైజెషన్ కూడా మంచిది. అల్లం కూడా వేగిపోయిందండి. ఇవన్నీ చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి మిక్సీ. ముందు మనం ఎండుమిరకాయలు అవన్నీ వేయించుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి మిక్సీ, మెత్తగా వేసుకోవాలి. అందులోని ఉప్పు వేయించుకున్నవి వేసేసాను, ఉప్పు కూడా వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువే వాడతానండి నేను. అల్లం వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా. చింతపండులో కూడా మనం వేడి నీళ్ళలో ఉడకబెట్టుకుంటాం కదా, ఆ వాటర్ పక్కన పెట్టి ముందు చింతపండు వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం లూజుని బట్టి బెల్లం వేస్తాం కదా, లూజ్ అయిపోతుంది. లూజుని బట్టి మనం ఆ నీళ్ళు పోసుకోవాలి. చన్నీళ్ళు పోయారండి దీనికి, వేడి నీళ్ళే పోసుకుంటారు. వేడి నీళ్ళు చల్లారబెట్టుకుంటారు, చల్లారబెట్టి ఆ నీళ్ళే పోస్తారు. చాలా బాగుంటుంది. కారం తక్కువగా చేసుకోండి, పిల్లలకి టిఫిన్లోకి బాగుంటుంది, ఇష్టంగా తింటారు. అందరూ ట్రై చేయండి. ఈ పచ్చడి బయటే ఉంటుందండి, పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. మీకు ఏదైనా అనుమానంగా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని వండించుకోండి, అవసరమైనప్పుడు తీసుకోండి, కొంచెం బాగుంటుంది.